డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. కర్నూలు కొండారెడ్డి కోటలో ఎన్నికల హీట్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే వైసీపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ ఇంతియాజ్ను ప్రకటించిన తర్వాత చాలా ఫాస్ట్గా దూసుకెళ్తున్నారు, ఇంటింటి ప్రచారం జరుగుతున్నారు, అధికార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీరు ఒక 10-15 రోజులు ఈ కర్నూలుకి వచ్చి కర్నూలు పట్టణంలో వచ్చేట్టు మీ రెస్పాన్స్ ఎలా ఉంది? కర్నూలు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తూ ఉంది. నేను కర్నూలు నగరవాసుల కొందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను పుట్టింది ఇక్కడ, తర్వాత చదువుకుంది ఇక్కడ, తర్వాత మనకు ఉద్యోగరీత్యా 2 ఉద్యోగాలు ఇక్కడ చేశాను. కర్నూలు టౌన్లోనే చేశాను, ఎస్బీఐలో, తర్వాత సిటీఓగా చేసిన తర్వాత మళ్ళీ గ్రూప్ 1 ఆఫీసర్గా ఇతర జిల్లాలకు వెళ్ళిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా ఇతర జిల్లాల్లో పనిచేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ 8-10 రోజుల నుంచి నాకు లభిస్తున్న స్పందన అనూహ్యంగా ఉంది, చాలా బాగుంది. అంటే మీరు కర్నూలు జిల్లా వాసి అయినా కర్నూలు పట్టణంలో ఇక్కడ కాలేజీలో చదువుకున్నా కూడా నాన్ లోకల్ అనేటువంటి ఒక వాయిస్ వస్తుంది. దీనేంటి? అంటే నేను పుట్టి పెరిగింది గనిగల్లిలో, బండిమెట్టలో, చదువుకుంది తిమ్మయ్య కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో, పని చేసింది ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో, ఇంకో సిటీఓ 3 కర్నూలుగా పనిచేసింది మనకు అర్బన్ బ్యాంక్ దగ్గర ఉన్న ఆఫీస్లో. మరి ఎవరైనా గనిగల్లిని, బండిమెట్టని నాన్ లోకల్ అంటారా? అలాగే నాకు తెలియదు నాన్ లోకల్ అంటారా, మరి లోకల్ అంటారా? అలాగే ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ మనకి ఏదైతే మన ఎస్డిపిసి పక్కన గ్రౌండ్స్లో ఎస్బీ కాంప్లెక్స్ పక్కన ఉన్నదో అది లోకలా నాన్ లోకలా మరి మీరే చెప్పాలి. సో ఇప్పుడు దీనికి ప్రామాణికం ఏమంటే, నేను ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనకు పెద్దలు ఉన్నారు, వారి అబ్బాయి ఇక్కడ మనకు 25 ఇయర్స్ వరకు ఇక్కడ ఉండొచ్చు, తర్వాత బయటికి వెళ్ళి 10 సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడ చేయొచ్చు. మరి అంత లోపల అతను నాన్ లోకల్ అవ్వడు కదా. అలాగే నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, చదువుకుంది ఇక్కడే, వర్క్ కూడా చేశాను 2 సార్లు. సో మీరు గనిగల్లిని, మన ఘోషాస్పతాల్ని, తర్వాత ఘోషాస్పతాల్లో పుట్టాను, అది లోకలా నాన్ లోకలా మీరే చెప్పాలి. అలాగే ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ అంటే పబ్లిక్లో జరుగుతున్న డిస్కషన్ ఇప్పుడు అలాంటి అన్న వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడి నుంచి మనకి ఎవరో అని ఉంటారు, అని ఉంటే వారు అది తెలుసుకోవాలి. మరి తెలుసుకొని మనకు ఎన్నికల్లో పోటీ చేయడానికి నేను ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూతో రాలేదు. నేను ఇక్కడ పూర్తిగా లోకలు, అది అందరికీ తెలుసు. నేను ప్రతి సంవత్సరం నాకు ఇక్కడ ఎంతమంది మిత్రులు ఉన్నారో అందరికీ తెలుసు. నేను ప్రతి 2 నెలలకు ఒకసారి కర్నూలుకి వస్తున్నాను. ఎక్కడ నేను కలెక్టర్గా పనిచేసినా వచ్చేవాడిని, ఇక్కడ వాళ్ళ తర్వాత ప్రతి రంజాన్ మాసం, ప్రతి బక్రీద్ పండుగ నేను ఇక్కడే జరుపుకున్నాను. అది ప్రతి ఒక్కరికి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అలాగే నేను చదువుకుంది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో. మా గురువులు తిమ్మయ్య గారు, మన కృష్ణారెడ్డి గారు, ఏవి సుబ్బయ్య గారు, లెక్చరర్స్ అందరూ ఇప్పటికీ వారందరితో నేను వాళ్ళ ఆశీర్వాదాలతో నేను ఈ స్టేజ్కి వచ్చానని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే డాక్టర్ ఇస్మాయిల్కి మీరు అల్లుడు అనేటువంటిది ఒక అర్హత, కేవలం ఇక్కడ పోటీ చేయడానికి ఆ ప్రామాణికంగానే జగన్ చూసి మిమ్మల్ని ఇక్కడ పంపించారంటే? మా దివంగత మామగారు చేసిన సేవలు అది ప్రజలందరికీ తెలుసు. ఆయన కరోనా టైంలో చనిపోయినా అందరి హృదయాల్లో ఆయన ఇంకా జీవించే ఉన్నారు. ఆయన సేవలు అనేది అది దాని ఆధారంగా నేను పార్టీలో జాయిన్ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్టీలో తీసుకోలేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల్లో ఉన్న పథకాలను చూసి, నవరత్నాలను చూసి, దాంట్లో ఉన్న మనకు ఏ విధంగా అవి ప్రజలకు చేరవేస్తున్న ఈ బెనిఫిట్స్ని చూసి, ఆ ఇంప్లిమెంటేషన్ విధానం, స్కీమ్ ఉండడం ఒక ఎత్తు, ఇంప్లిమెంటేషన్ విధానం ఒక ఎత్తు, మనకు ద వే ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్, అది దట్ హ్యాస్ అట్రాక్టెడ్ మీ టు ద పార్టీ. నేను దాన్ని చూసే పార్టీలోకి వచ్చాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఏమంటే, ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను ఆయన పక్కన నిలబడున్నాను. 2000 నుంచి పెన్షన్ 2250 చేసినప్పుడు ఆయన సైన్ చేసినప్పుడు పక్కన ఉన్నాను. మొన్న 3000 పెన్షన్ పెంచినప్పుడు ఆయన పక్కనే ఉన్నాను. సో ప్రతి పథకం ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉండింది. కాబట్టి ఆయనకేమనిపించిందంటే, ఈయన ఇంతియాజ్ అయితే కరెక్ట్గా చేయగలడు అని ఆయన కనిపించి నాకు పిలిచి చెప్పారు. ఇది రెండవ ఇదేమంటే, నేను ఇక్కడ లోకల్ కావడము, తర్వాత మా మామగారు ఇక్కడే ఉండడం. ఇప్పుడు మా మామగారు నాన్ లోకల్ అని అంటారా? డాక్టర్ ఇస్మాయిల్ హుసేన్ గారు కర్నూలుకు నాన్ లోకలా? ఇంకా ఐ లివ్ ఇట్ టు యువర్ విజ్డమ్. సో డాక్టర్ ఇస్మాయిల్ హుసేన్ గారు చేసిన సేవలు అనేవి అవి ప్రజల మనసుల్లో ఉన్నాయి. దాని ఆధారంగా మనకు ఇక్కడ అది ప్లస్సా మైనసా అని నిర్ణయించాల్సింది ప్రజలు. ప్రజాస్వామ్యంలో ఏదైనా నిర్ణయించేది, విజేతల్ని చేసేది
అది ప్రజలు మాత్రమే. నాకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలకు, ఆ పథకాలు ప్రవేశపెట్టడము, పథకాలు ఇంప్లిమెంటేషన్ విధానము 2 ద వే ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్, ఆ విధానం ఆకర్షించింది. ఏదైతే మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యం అన్నారో ఆ గ్రామ స్వరాజ్యం తీసుకొని వచ్చింది ఈరోజు మనకు ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని ఎంతోమంది మనకు దేశ విదేశంలో ఉన్న చాలామంది మేధావులు చెప్తా ఉన్నారు. ఈ వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, ఈ సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ఈరోజు ఎటువంటి అవినీతి లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి మనకు మధ్యవర్తులు ప్రమేయం లేకుండా ఒక పేదవాడికి మనకి ఇంటి పట్టా అయితేనేంటి, ఒక పేదవాడికి పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంటే రావడం ఏంటి, ఒక పేదవాడికి మనకు ఒక జగనన్న విద్యా కానుకలో వాళ్ళ పిల్లలకి బెనిఫిట్స్ రావడం ఏంటి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేశారు, దీనివల్ల ప్రజలను సోమలు చేశారు, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది, అధోగతి పాలైంది ఈ రాష్ట్రం ఏపీ అని ప్రతిపక్షాలు విమర్శించారు. దీనిపై మీ కామెంట్? అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న ఎజెండాలో దీనికంటే ఎక్కువ సంక్షేమం చేస్తున్నామని చెప్తున్నారు. సో మరి అది దానికి వారి సమాధానం వాళ్ళు ఏ విధంగా మరి సమాధానం ఇచ్చుకుంటారో తెలియదు. అభివృద్ధి జరగలేదని మీరు అనడము కరెక్ట్ కాదు, భావ్యం కాదు. ఎంతో అభివృద్ధి జరిగింది. ఈరోజు మీరు చూస్తున్నారు, ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి, తర్వాత ఎన్నో మనకు పోర్ట్లు మనకు వస్తూ ఉన్నాయి, అలాగే మెడికల్ కాలేజెస్ వచ్చాయి. ఇవన్నీ మరి డెవలప్మెంటే కదా. ఎన్నో మనకు రోడ్స్ వచ్చాయి, అలాగే ఎన్నో సచివాలయ భవనాలు వచ్చాయి, ఎన్నో ఆసుపత్రుల భవనాలు వచ్చాయి. ఎందుకు మీరు అంతెందుకు ఒక స్కూల్కి వెళ్ళండి. స్కూలు మనకు ఈరోజు నాడు నేడులో తయారైన స్కూల్ ఎలా ఉంది. మళ్ళీ మీరు స్కూల్లో విద్యార్థిగా మళ్ళీ జాయిన్ అయ్యి నేను స్కూల్కి వెళ్దామా అనిపించేంత బాగుంది. విద్యా ప్రమాణికాలు పెరిగాయి, వైద్యం పెరిగింది. మన కరోనా టైంలో కాస్ట్లీయెస్ట్ మెడిసిన్స్ ఫ్రీగా ఇచ్చారు. ఇవన్నీ మరి అభివృద్ధికి నినాదం కాదా? అభివృద్ధి అంటే మీ దృష్టిలో ఒక పెద్ద ఇండస్ట్రీ తీసుకుని వచ్చి ఒక క్యాపిటలిస్ట్కో 10 మందికో పెద్ద క్యాపిటలిస్టులకో బెనిఫిట్ చేయడం కాదు. అభివృద్ధి అంటే 1,00,000 మంది మనకు ఫ్యామిలీస్ వారు ఒక మంచి జీవనం గడపడానికి, వాళ్ళకు కావాల్సిన మినిమం జీవనోపాధి, వాళ్ళు గౌరవప్రదంగా జీవించడానికి వాళ్లకు మినిమం నీడ్స్ మరి ఇది జరిగితే అది కూడా అభివృద్ధి. మరి వీళ్ళందరినీ మర్చిపోయి జస్ట్ ఒక కంపెనీ వచ్చేసింది, ఒక 1000 మందికి ఉద్యోగాలు వచ్చేసాయి అని చెప్పడము, 10 మంది పెద్ద క్యాపిటలిస్టులకు బెనిఫిట్ జరిగింది, అందుకే అదే అభివృద్ధి అంటే కాదు. అది కూడా కావాలి, పరిశ్రమలు కూడా కావాలి. కానీ ఈరోజు మీరు చూస్తే అభివృద్ధి జరిగిందనడానికి నిదర్శనము జిఎస్టీ కలెక్షన్సే. మరి జిఎస్టీ ఎప్పుడు వస్తుంది? వినియోగం పెరిగినప్పుడు జిఎస్టీ కలెక్షన్స్ వస్తాయి. జిఎస్టీ అనేది ఒక మనకు పరోక్షమైన పన్ను. ఎప్పుడైతే వినియోగం పెరుగుతుందో, ఎప్పుడైతే మనకు ఎక్కువ వస్తువులు కొంటారో, అంటే ఆ రాష్ట్రంలో కొంటున్నారో ఆ రాష్ట్రంలో జిఎస్టీ పెరుగుతుందంటే ఆ రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉన్నట్టే. అంటే ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందంటారా? ఖచ్చితంగా. మరి ఈరోజు ఇన్ని లక్షల కోట్లు డీబీటీ ప్రజలకు డైరెక్ట్గా చేరిందంటే వారి చేతిలో ఉన్న డబ్బులతో వాళ్ళు కొంటున్నారు, వాళ్ళ వినియోగ శక్తి పెరిగింది. పర్చేసింగ్ పవర్ హ్యాస్ గాన్ అప్. ఈ పర్చేసింగ్ పవరే డెవలప్మెంట్. పర్చేసింగ్ పవర్ హ్యాస్ గాన్ అప్. అది జిఎస్టీ పెరగడానికి దోహదం చేస్తాం. అంటే 3 రాజధానులు అన్నటువంటి జగన్ ఈరోజు న్యాయ రాజధానికి సంబంధించి ఇక్కడ కర్నూలులో పెడుతున్నారు. ఎటువంటి కనీసం ఇక్కడ ప్రారంభ స్టోన్ కూడా వేసేటువంటి పరిస్థితి లేదు. అసలు రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారు జగన్ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు? అయ్యా, కర్నూలులో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మనకు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చింది, మనకు లోకాయుక్త మనకు ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, వక్ఫ్ ట్రిబ్యునల్ వచ్చింది, అలాగే మనకు ఏదైతే రాజధాని మనకు న్యాయ రాజధాని ఇక్కడ డిక్లరేషన్ జరగడింది, అలాగే మనకు ఏదైతే ఈ సున్నితమైన అంశం రాజధాని అంశం మనకు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున మరి ఇక్కడ మనకు ఈ హైకోర్టు ఎస్టాబ్లిష్మెంట్ ఇవన్నీ జరగడానికి కొంత సమయం మనకు పట్టవచ్చు. కానీ ఆల్రెడీ పార్టీ ఈజ్ కమిటెడ్ టు మనకు ఏదైతే న్యాయ రాజధాని అట్ కర్నూలు అది ఖచ్చితంగా తీరుతుంది. అది కర్నూలు వాసుల మరి అది కళ, అది ఖచ్చితంగా మనకు నెరవేరబోతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. పట్టణ నిరుద్యోగం పెరిగిపోతుంది, ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా వలస వెళ్ళేటువంటి పరిస్థితి ఉపాధి కోసం. దీని మీద మీరు ఎలాంటి అజెండాతో ముందుకెళ్ళబోతున్నారు? అంటే నాకు వీరిని పట్టణంలో ఉన్న యువత ఎవరైతే ఇక్కడ యువతలో 2 రకాలు ఉన్నారు. మంచిగా చదువుకున్న నిరుద్యోగులు, మరి మనకున్న యువత అంతగా చదువుకొని యువత. వీరికి మనకు 2 రకాలుగా నేను మనకు ఇచ్చేద్దాం అనుకున్నాను. ఒకటేమో
మనకి ఏదైతే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ లాంటివో అట్లాంటివి తీసుకొని వచ్చి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మనకు ఇక్కడ తీసుకొని వచ్చేసి కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ చేసిన తర్వాత మనకి ఉపాధి అవకాశాలు పెంపొందించడము, అలాగే మనకు సర్వీస్ సెక్టర్లో కొన్ని సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ని, సర్వీస్ ఓరియంటెడ్ ఫెసిలిటీస్ని ఇక్కడ తీసుకొని రావడము. సో ఆ సర్వీస్ ఓరియంటెడ్ దాంట్లో మనకు, ఎందుకంటే ఈ రోజుల్లో సర్వీస్ సెక్టర్ మనకు చాలా పెరుగుతూ ఉంది. ఒకప్పుడు భారతదేశపు జీడిపిలో సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషను లెస్ దాన్ 10% ఉండేది. ఇప్పుడు అగ్రికల్చర్కి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కంటే ఎక్కువగా సర్వీస్ సెక్టర్ ఎక్కువగా అయింది. కాబట్టి ఆ సర్వీస్ సెక్టర్లో ఉన్న ఉపాధి అవకాశాలతో వారికి అవకాశాలను కల్పించడము. మూడవది, నాకున్న అనుభవం ఏదైతే ఉందో దాని మూలంగా నేను చాలా ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాలు మనకు సర్ప్లో చేయడం జరిగింది. అంటే ఎస్హెచ్జి మహిళలతో మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు జీవనోపాధి పెంపించేటప్పుడు కన్వర్జెన్స్ మెథడ్లో వారి చేత చాలా చిన్న చిన్న పరిశ్రమలు అవి పెట్టించడం జరిగింది. అదే మోడల్ ఇక్కడ యువతకు కూడా మనం అలాంటివి చేసి కన్వర్జెన్స్ మోడల్లో వివిధ స్కీముల నుంచి, అలాగే వాళ్ళకు యాక్సెస్ టు క్రెడిట్, అంటే క్రెడిట్ తీసుకోవడంలో యాక్సెస్ ఇస్తూ స్కిల్స్ వాళ్ళవి డెవలప్ చేస్తూ వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ మార్కెటింగ్ లాగా, అంటే వాళ్ళ ఇన్పుట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, దాంట్లో వాళ్ళకి అసిస్టెన్స్ ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలి, అవుట్పుట్ వచ్చిన తర్వాత మనకు ఆ ప్రోడక్ట్ని ఎక్కడ అమ్మాలి, దానికి బైబ్యాక్ అరేంజ్మెంట్ ఎవరితో ఉంటుంది, ఇట్లాంటివన్నీ మనం చేయగలిగితే ప్రతి ఒక్క యువత ఎవరైతే మనకు స్కిల్స్ డెవలప్ చేసుకుంటారో, దాన్ని సక్రమంగా అమలు చేస్తారో, అతనే 10 మందికి 20 మందికి అతనే మనకు ఉద్యోగాలు ఇవ్వగలడు. సో ఈ విధంగా ఒక ప్రణాళిక ఉంది. దీన్ని పెద్దలు, మేధావులు చాలామంది ఇక్కడ మన కర్నూలులో ఉన్నారు. వారందరితో చర్చించి, యువకులతో కూడా చర్చించి వీటిని ఇంప్లిమెంట్ చేద్దామని నాకు చాలా తలంపు ఉంది. బహుశా నా అనుభవం ఏదైతే ఉందో ఈ మనకు పరిపాలన రంగంలో మరి అది నాకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఇవన్నీ జరగాలంటే వచ్చే ఎన్నికల్లో గెలవాలి. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఇక్కడ గ్రూప్ రాజకీయాలు, తగాదాలు అసలు కనిపిస్తున్నాయి. కొంత చూస్తున్నాం మనం. బయట వచ్చేటువంటి తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మీతో కలిసి రానటువంటి పరిస్థితి కనిపిస్తుందని ఒక పెద్ద చర్చ జరుగుతుంది. దీనేమంటే అంటే ఇప్పుడు ప్రతి పార్టీల్లోనూ మనకు కొన్ని విభేదాలు, కొన్ని వర్గాలు ఉండడం సహజం. అది ప్రజాస్వామ్యంలో ఇంకా ఎక్కువ. సో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక ప్రజాస్వామిక పార్టీ. కాబట్టి దాంట్లో కొంతమంది నాయకులకు, కొంతమంది కార్యకర్తలకు చిన్న చిన్న మనస్పర్ధలు, వాళ్ళకు కొన్ని విభేదాలు ఉండొచ్చు. కానీ మా పార్టీ అంతా ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే ఎజెండా, ఒకే నాయకుడు, అదే జై జగన్. సో జగనన్న మనకు నాయకత్వంలోనే పార్టీ ముందు నడుస్తూ ఉంది. నాకు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న అందరూ సహకారం అందిస్తున్నారు. నేను వారు అందిస్తారని నేను భావిస్తున్నాను. ఇంకా రానున్న రోజుల్లో కూడా అందరూ అదేవిధంగా కార్యకర్తలు పనిచేసి మరి ముచ్చటగా మూడోసారి కొండారెడ్డి బుర్జు మీద మనకు వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరవేస్తామని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఫైనల్గా ఈ నియోజకవర్గ ప్రజలకి మీరేం చెప్పదలుచు? జగనన్న గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమం సరిగ్గా అమలు చేసుకుంటూ అదే మూడో రంగంలో ఆదర్శంగా ఉండాలి. కర్నూలు ఒక ఆదర్శానికి మారుపేలుగా నిలవాలి. ఒక సిటీ, కర్నూలు సిటీ అంటేనే ఆదర్శం. అంటే దాంట్లో ప్రతి ఒక్కటి మనం లిటరసీ రేట్ పెంచాలి. మనం లిటరసీ రేట్లో వెనుకబడి ఉన్నాం. చైల్డ్ మ్యారేజ్ జరగకూడదు, అలాగే చైల్డ్ లేబర్ ఉండకూడదు, అలాగే మనకు పావర్టీ అనేది ఉండకూడదు, హంగర్ అనేది ఉండకూడదు. వీటన్నిటినీ మనము సమాధానంగా ఒక మంచి మానవతా విలువలు కలిగిన మనకు నగరాన్ని నిర్మించుకోవాలి. అలాగే కాలుష్యం ఉండకూడదు. పర్యావరణ కాలుష్యం అనేది మనం తెలియకుండా మనం వచ్చే జనరేషన్స్కి, పిల్లలకు మనం ఇస్తున్న ఒక పెద్ద మనకు వారి కోసం తయారు చేస్తున్న ఒక విషయం లాంటిదన్నమాట. సో ఇలాంటివన్నీ, వీటన్నిటి గురించి నేను ఆలోచిస్తున్నాను. కర్నూలు నగరంలో కాలుష్యం తగ్గాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అలాంటివన్నీ వాడకూడదు. సో ఇలాంటివి చాలా మనకు ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవడమే నా లక్ష్యం. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, నేను నాన్ లోకల్ కాదు, ఇక్కడే చదివా, ఇక్కడే పుట్టే, ఇక్కడే పెరిగా. అయితే సర్వీస్ మాత్రం ఇతర జిల్లాలో చేసి ఉండొచ్చు, కానీ మళ్ళీ ఇప్పుడు రిటైర్ చేసి నా పదవిని వదులుకొని మళ్ళీ ఇక్కడ కర్నూలు నగర ప్రజలకు సేవ చేసేందుకు వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపించండి, అభివృద్ధి ఏది చూపిస్తా, సంక్షేమ పథకాలు అందిస్తానంటున్నారు ఇంతియాజ్. వీడియో జిల్లా చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.